ఏదైనా పెయిన్ మన వరకు వస్తే కానీ మనకు అర్థం కాదు కదా. సో సంవేదన స్కూల్కి వదిలిన రోజు నేను అది బాగా ఫేస్ చేసిన అనమాట. సో ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయొద్దు. ఈవెన్ నేను డెలివరీ టైంలో కూడా నేను అంత బాధపడలే అనమాట, కానీ ఇప్పుడు చాలా ఎమోషనల్లీ చాలా బాధ అనిపిస్తుంది. ప్రతి ఇంట్లో వినిపించే డైలాగే మమ్మీ వాళ్ళు అంటారు అనమాట, నీకు పెళ్ళై పిల్లలు పుట్టినప్పుడు అర్థమవుతుంది నీకు తల్లి విలువ, నా విలువ తెలుస్తుంది నీకు అప్పుడు అని అంటది. అప్పుడు మనకు అర్థం కాదనమాట ఎందుకన్నారని. ఇప్పుడు సంవితని ఫస్ట్ రోజు స్కూల్కి వదిలేస్తుంటే ఇంకా బాధ అట్లా అనిపించింది అనమాట. ఈవెన్ తను స్కూల్కి వెళ్ళి వస్తుంది, ఒక 3-4 అవర్స్కి ఇంటికి వస్తుంది. అయినా అది ఏమంటారు, తల్లి ప్రేమ అంటే ఇంతేనేమో అసలు. అది హ్యాపీగానే వెళ్ళిపోయింది కానీ లిటరల్లీ మాకైతే ఏడుపు వచ్చేసింది అనమాట. సో తను ఫస్ట్ డే స్కూల్ ఎట్లా జరిగింది, ఏం చేసినాం అనేది నేను వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఇది వచ్చేసి మార్నింగ్ తను లేచిన వెంటనే అనమాట. స్కూల్ అనేసరికి తనకి స్కూల్ అంటే ఐడియా అస్సలు లేదు. జస్ట్ ఏమంటారు, పిల్లలు ఉంటారు, ఆడుకోవచ్చు, టాయ్స్ ఉంటాయి అని ఇవే ఉంది తన మైండ్లో. కానీ స్కూల్ ఎట్లా ఉంటుంది అనేది తనకి ఇంకా తెలియదు అనమాట. సో తనకు బయట తిరగడం అన్నా లైక్ ఇంట్రాక్ట్ కావాలంటది అనమాట. సో తను బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుంది ఆ రోజు. మంచిగా తొందర లేచి ఫటాఫట్ రెడీ అయిపోయింది అనమాట. ఇంకా ఆ రోజు అయితే యూనిఫామ్ ఇవ్వలే మాకు ఫస్ట్ రోజు. ఇంకా సో మామూలుగా కలర్ డ్రెస్ వేసి పంపించినాం అనమాట. లిటరల్లీ నాకైతే పిల్లలు అల్లరి చేసినప్పుడు మనం స్కూల్ పంపిస్తా, హాస్టల్ పంపిస్తాం, నేను చక్కగా అవుతావు అని అంటాము. ఆ మాట అనేటప్పుడు అది పెయిన్ అర్థం కాలేదు నాకైతే. ఎప్పుడైతే మేము స్కూల్లో వెళ్ళి అడ్మిషన్ తీసుకున్నామో, అడ్మిషన్ తీసుకొని ఆ ఎన్విరాన్మెంట్ చూసినామో, అప్పటి నుంచి భయం స్టార్ట్ అయిపోయింది నాకైతే. నేను స్కూల్కి వెళ్ళిన ఫస్ట్ డే ఇవన్నీ గుర్తుకొచ్చేసినాయి అనమాట. ఒక్కసారిగా ఏందో అర్థం కాలేదు, బ్లాంక్ అయిపోయింది. మెయిన్లీ అసలు నేను దాన్ని వదిలి గంట కూడా నేను ఉండలేను అసలు. ఇప్పటి వరకు ఏ రోజు నేను వదిలి ఉన్నదే లేదనమాట. సడన్గా ఈ ఎన్విరాన్మెంట్లో దీన్ని వదులుతున్నానా నేను, అది ఉంటుందా, నేను ఉండగలనా, ప్రతి తల్లి కనిపిస్తుంది కదా, నేను ఉండను, ఎవరైనా ఏమన్నా అంటారేమో, కొడతారేమో అని. అది భయం ఎంత ఉంటుంది కదా. నాకు ఆ రోజు అర్థమైందనమాట అడ్మిషన్ తీసుకోలేకపోయినప్పుడు. అప్పుడు తెలియలే పెయిన్ అనేది. లైఫ్ అంటే అంతే కదండి, కొన్ని నచ్చకపోయినా తప్పదు, చేయాల్సిందే. సో కొన్ని మంచి జరగాలి అనుకున్నప్పుడు మనం మనసుని రాయి చేసుకోవడమే అది కరెక్టే. ఇంకా సో మొత్తానికైతే తనని రెడీ చేసి టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా తనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉంది, ఫస్ట్ డే స్కూల్ కాబట్టి తెలియదు కదా. సో తను హ్యాపీగా వెళ్తుంది కానీ మాకు మాత్రం నేను తట్టుకోలేకపోయినా. ఈవెన్ అమ్మమ్మ ఎంత బాగా చూసుకుంటుంది కానీ నా అమ్మమ్మ దగ్గర నేను వదలలే అనమాట. ఎందుకంటే నేను ఉండలేను తనని వదిలి. అట్లాంటిది ఒక ప్లేస్లో అంత స్ట్రేంజర్స్ కంప్లీట్గా. అసలు అది క్లాస్లో వెళ్ళి కూర్చుందేమో కానీ నేను ఏడుస్తూనే ఉన్నా కంటిన్యూగా. లిటరల్లీ ఒక 1 hour 1.5 hour స్కూల్లోనే ఉండేసి వచ్చిన అనమాట. కొంచెం ఏడ్చినా వెళ్ళి తెచ్చుకుందామని ఫిక్స్ అయిపోయి కూర్చున్నా అనమాట. ఇంకా మా బుడ్డ సంగీతకి ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళేసి వచ్చింది కాబట్టి తనకి సేమియా స్వీట్ ఇష్టం అనమాట. సో అదైతే ప్రిపేర్ చేస్తుంది. ఇంకా అమ్మ స్వీట్ చేస్తున్నావా, అమ్మ స్వీట్ చేస్తున్నావా అనుకుంటూ ఉందన్నమాట. మామూలుగా నేను నోటీస్ చేసింది అయితే చిన్నగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే మన మమ్మీ వాళ్ళకి మనం వెళ్ళినామంటే ఎక్కడ లేని హుషారు వస్తుంది, మనకు నచ్చినవన్నీ ఫటాఫట్ చేసి పెడుతుంటారు అనమాట. ఎందుకు ఇట్లా వీళ్ళకి అనేది నేను అప్పుడు అంత సెన్సిటివ్గా థింక్ చేయలే. కానీ వన్స్ ఏమంటారు, మమ్మీ ఎప్పుడు అంటుండే కదా, ఏమంటారు, నువ్వు తల్లిది నీకు తెలుస్తుంది అప్పుడు నా విలువ అంటుండే కదా. సో అట్లా తను స్కూల్కి వెళ్ళి ఏదో చేసి వచ్చింది ఈరోజు, తనకి చేయాలి ఇంకా అనేది. ఆ ప్రేమ అనేది ఎవ్వరు మనకు నేర్పిన అవసరం లేదు, ఏ బుక్లో ఉండదు, ఏది ఉండదు. కానీ ఆ అమ్మతనం అంటే ఇదేనేమో, ఇట్లా వచ్చేస్తుందేమో, ఎంత మిరాకిల్ కదా అసలు. నిజంగా నేను షాక్ అవుతున్నా. అంటే ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఉంది చూడు అసలు. ఒక మనుషుల సిచ్యువేషన్ తగ్గట్టు ఇట్లా అయిపోతారా ఈవెన్ అన్నట్టు అనిపించింది అనమాట. స్ట్రైక్ అయిపోయింది ఇట్లా.
నేను 4 గంటలకి నేను ఇట్లా అయిపోతున్నా. ఎప్పుడొస్తది అని ఏదో పోగొట్టుకున్నదా అన్న ఫీలింగ్ లాగానే ఉంది. అట్లాంటిది మా పేరెంట్స్ ఇన్నేళ్ళు ఇట్లా పెంచి ఒక ఇంటికి పంపించేసారు కంప్లీట్‌గా. ఏ పేరెంట్స్ అయినా అట్లా పంపించి ఇంత స్ట్రాంగ్‌గా ఎట్లా నిలబడగలుగుతారు? ఆ ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తది? నిజంగా ఆడపిల్లల తల్లిదండ్రులకు అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు కానీ, మీ పిల్లలు కానీ స్కూల్‌కెళ్ళిన ఫస్ట్ డే ఎట్లా గడిచిందనేది కింద కామెంట్ పెట్టండి. మీరెట్లా ఫీల్ అయినారని. సో, ప్రతి ఒక్కరి జర్నీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. సో, అన్నీ తెలుసుకుందాము. ఇక్కడైతే ఇంకా స్వీట్ తినిపించుకుంటూ ముచ్చట్లు పెడుతున్నామనమాట ఇద్దరము. బెస్ట్ కన్వర్జేషన్ ఇంకా ఏ తల్లికి కూతురికి ఉన్నంత బెస్ట్ కన్వర్జేషన్ ఈ లోకంలో ఎక్కడ ఉండదు. నేను రాసిస్తా. ఇంకా డే అయితే ఇట్లా గడిచిందనమాట ఫస్ట్ డే అయితే. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.